నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మమతా బెనర్జీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నేను గవర్నర్ని కలవను, మోరల్గా నేనే గెలిచాను అంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి పెద్ద విలువ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం మే 7వ తారీఖు సాయంత్రంకి ఆవిడ ఆటోమేటిక్గా ఆ డిఫాల్ట్ అంటే మాజీ అయిపోతారు. 5 సంవత్సరాలు ఆ తర్వాత ఆవిడ గెలవలేదు కాబట్టి మే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు 2021లో. ఆ సమయం అయిపోతుంది ఆర్టికల్ 164 ప్రకారం. కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీయాలి. ఆవిడ మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమిని బలపరుస్తాను, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు, అట్లాగే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలకత్తా వస్తున్నారు. నేను ఇప్పుడు ఫ్రీ బర్డు, నాకు ఎక్కడా సీటు కూడా లేదు, నేను ఇంకా బీజేపీని ఓడించడానికి ప్రజల్లోకి వెళ్తాను. అంతవరకు చాలా బాగుంది. కానీ రాజీనామా చేయను అంటాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆవిడ నాకు కుర్చీల మీద ప్రేమ లేదు అంటూనే 2 రకాలుగా మాట్లాడుతుంది. ఎక్కడైనా సరే మనం చూస్తే ముఖ్యమంత్రి స్థానం ఒక స్ట్రాంగ్ సీటు, ముఖ్యమంత్రి స్వయాన ఓడిపోయారంటేనే అదొక కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అదొక వేవ్ కాదు, ఒక స్టార్మ్, సునామీ అని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ తీసుకుంటే మనం 2017లో ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ ఆయన ఓడిపోయాడు, సీఎంగా ఉన్నాడు, ఆయన ఓడిపోయాడు. అక్కడ బీజేపీ 57 గెలిచింది, కాంగ్రెస్ 11 స్థానాలు గెలిచింది. 2024 ఒడిశాలో నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నాడు, ఆయన ఓడిపోయాడు. రిజల్ట్ బీజేపీ అక్కడ 78 స్థానాలు గెలిచింది, బీజేడీ 51 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 14. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 2025లో ఓడిపోయాడు. ఆయన రిజల్ట్ చూసుకుంటే బీజేపీ 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 22. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఓడిపోయింది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది, లీడర్స్ ఎవరైనా సరే వాళ్ళ బాగా పట్టున్న స్ట్రాంగ్ హోల్డ్ ఆ నియోజకవర్గంలో ఓడిపోతే ఆ సిగ్నల్ డిఫీట్, ఓటమి కన్నా కూడా చాలా పెద్దదని గ్రహించాలి. ప్రజా తీర్పును గౌరవించాలి, తప్పుకోవాలి కూడా. బీజేపీ చాలా పెద్ద స్ట్రాటజీగా వెళ్ళింది, బెంగాల్లో అందరికీ తెలిసిందే. నేను పదే చెప్పినట్టు ఒక్క రాత్రితో ఈ విజయం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి స్ట్రాటజీ, గ్రౌండ్ వర్క్, కృషి అన్నీ ఉంది. ఆఖరికి సీట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఈసారి 2021లో చేసిన తప్పు ఎక్కడా కూడా ఇవ్వలేదు. మనం చూస్తే గోర్ఖా లీడర్స్ వీళ్ళందరికీ కూడా ఆ స్థానాలు ఇచ్చారు, వాళ్ళందరికీ సీట్లు ఇచ్చింది. 5గురికి 5 గెలిచారు. డార్జిలింగ్ హిల్స్లో గోర్ఖా వాళ్ళు 5 నియోజకవర్గాల్లో కూడా గెలిచారు. ఆ రకంగా కూడా ఒక స్ట్రాటజీ ప్లేస్ చేసింది. ఫేజ్ 1 152 నియోజకవర్గాల్లో బీజేపీకి ఎప్పుడు పట్టు ఉన్నదే అనుకున్నాం ఫేజ్ 1, కానీ స్వీప్ ఎలా చేసిందంటే దాదాపు 117 స్థానాల్లో కైవసం చేసుకుంది. 1 సైడెడ్ స్వీప్ అని చెప్పచ్చు. అక్కడే లీడ్లోకి వచ్చేసింది. ఫేజ్ 2 అక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్కి 142లో 60 స్థానాలు ఖచ్చితంగా వస్తాయనుకున్నారు, కానీ బీజేపీ అక్కడ 90 స్థానాల పైన గెలుచుకుంది. మొత్తానికి ఈ స్వీప్ అనేది ఓటర్సు ఈసారి తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలి. ఒక యాంటీ ఇన్కంబెన్సీ పూర్తిగా కూడా వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్ అయిన ఓట్స్ చాలా జిల్లాల్లో మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ టాలీ ప్రస్తుతానికి బీజేపీ 207 స్థానాలు గెలుచుకుంది. గతం కన్నా కూడా 130 స్థానాలు అధికంగా గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకు పడిపోయింది. కాంగ్రెస్ 2, సిపిఎం 1, జేయూపీ 2, ఐఎస్ఎఫ్ 1. చాలా రివర్సు 2021కి ఇక్కడికి పూర్తిగా చాలా జిల్లాల్లో ఎట్లా తీర్పిచ్చారంటే కూచ్బీహార్లో 9 స్థానాలు ఉంటే 8 స్థానాలు బీజేపీ, టీఎంసీ 1. అలిపుదురాలో 5కి 5 స్వీప్. నేను ఎగ్జిట్ పోల్లో పెట్టినట్టుగానే కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా ఓపెన్ చేయదన్న సేమ్. అట్లా జలపైగురిలో 7కి 7 బీజేపీ స్వీప్ చేసింది. డార్జిలింగ్లో 6కి 6 స్వీప్ చేసింది. ఉత్తర దినాజ్పూర్లో బీజేపీ 4, టీఎంసీ 5. దక్షిణ దినాజ్పూర్లో బీజేపీ 4, టీఎంసీ 2. మాల్దాలో చాలామంది అనుమానపడ్డారు, ముస్లిం ఓట్స్ ఉంటాయి అక్కడ, ఎట్లా అనుకున్నారు. మాల్దా 6 బీజేపీ గెలుచుకుంది, టీఎంసీ 6 గెలుచుకుంది. సో మొత్తం చూస్తే మనం బీజేపీ అక్కడ 40 స్థానాలు గెలుచుకుంది +10, టీఎంసీ 14 గెలుచుకుంది, కిందటిసారి కన్నా 10 స్థానాలు కోల్పోయింది. సెంట్రల్ బెంగాల్
సెంట్రల్ బెంగాల్లో కూడా మనం చూస్తే బీర్భూమ్లో బీజేపీ 6 గెలుచుకుంది, టీఎంసీ 5, పశ్చిమ బర్ధమాన్లో బీజేపీ 9 స్వీపు, పూర్వ బర్ధమాన్లో బీజేపీ స్వీప్ అని చెప్పచ్చు 14, టీఎంసీ 2. ముర్షిదాబాద్ గురించి కూడా చాలామంది ముస్లిం ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ బీజేపీ 2 గెలుస్తాయని అనుకున్నారు. బీజేపీ అక్కడ 8 గెలిచింది, టీఎంసీ 9, అదర్స్ 5. సో ఆ సెంట్రల్ బెంగాల్లో 37 స్థానాలు బీజేపీ గెలుచుకుంది, టీఎంసీ 16 గెలుచుకుంది, అదర్స్ 5. జంగిల్మహల్లో చూస్తే పురూలియాలో బీజేపీ స్వీప్ 9కి 9, బంకురాలో బీజేపీ స్వీప్ 12కి 12, జార్గ్రామ్లో బీజేపీ 4 స్వీపు, పూర్వ మిడ్నాపూర్లో 16కి 16. సేమ్ నేను ఎగ్జిట్ పోల్లో చెప్పినట్టు స్వీప్ జరిగింది. పశ్చిమ మిడ్నాపూర్లో బీజేపీ 13 గెలుచుకుంది, టీఎంసీ 2. సో జంగిల్మహల్కి వచ్చినప్పుడు బీజేపీ 54 స్థానాలు గెలుచుకుంది, గతం కన్నా 31 స్థానాలు అధికం. టీఎంసీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ప్రెసిడెన్సీ రీజియన్ గురించి చాలామంది మమతా కంచుకోట, ఇక్కడ భద్రలోకు, ఆ లెక్కలు ఈ లెక్కలు అన్ని క్యాలిక్యులేషన్లు వేశారు. కానీ యాంటీ ఇంకంబెన్సీ ఎట్లా స్వీప్ చేస్తుంది అవతల వాళ్ళకి అనేది ప్రెసిడెన్సీ కూడా ఒక ఎగ్జాంపుల్. నదియాలో బీజేపీ 14 గెలుచుకుంది, టీఎంసీ 3, కలకత్తా బీజేపీ 6, టీఎంసీ 5, హౌరా బీజేపీ 9 గెలుచుకుంది, టీఎంసీ 7, హుగ్లీ బీజేపీ 15, టీఎంసీ 3, నార్త్ 24 పార్గనాస్ బీజేపీ 23, టీఎంసీ 10 స్థానాలు, సౌత్ 24 పార్గనాస్ బీజేపీ 11, టీఎంసీ 19, ఐఎస్ఎఫ్ 1. సో ప్రెసిడెన్సీ రీజియన్లో 80 స్థానాలు గెలుచుకుంది బీజేపీ, గతం కన్నా 60 స్థానాలు అధికంగా. టీఎంసీ 47, 60 స్థానాలు కోల్పోయింది. మొత్తానికి బెంగాల్ ప్రజలైతే కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడ సిబిఐ ఛార్జ్షీట్స్లు, ఎన్హెచ్ఆర్సీ ఫైండింగ్స్, కోర్టు రికార్డ్స్, దీనికి సంబంధించిందంతా కూడా లోక్సభలో మాట్లాడుతున్న వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పేర్లు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని బెంగాల్లో మర్చిపోకూడదు. అసలు అభిజిత్ సర్కార్, ఆయన 35 ఐడిల్ మార్కెట్ నార్త్ కలకత్తాలో ఉండేవాడు. మే 2, 2021 ఫలితాలు వచ్చిన రోజు 30 నుంచి 35 మంది టీఎంసీ గోండాలు ఒక కేబుల్ వైర్తో అతను మెడకి వేసి బయటికి లాగి అతన్ని అక్కడ చంపటం, అతనితో పాటు ఉన్న కుక్క పిల్లల్ని కూడా ఆఖరికి వదలలేదు, కుక్క పిల్లల్ని కూడా చంపేశారు. అంతేకాకుండా బలరాం మజీ బీజేపీ యువమార్చా, మానిక్ మాత్రా బీజేపీ వర్కరు, మనస్ దురాజిత్ సాహా బీజేపీ క్యాండిడేటు, బలరాం వీళ్ళందరినీ శ్రీపూర్లో మర్డర్ చేశారు, మానిక్ని మర్డర్ చేశారు, మనస్ని కొట్టారు చనిపోయేంత వరకు. వీళ్ళు ఇదంతా కూడా ఎవరు మర్చిపోకూడదు, వీళ్ళ పేర్లు కూడా ఎవరు మర్చిపోకూడదు. 2026లో బీజేపీ గెలిచాక ఇంకా దారుణమైంది. 60 సంవత్సరాల మహిళని గ్యాంగ్ రేపు, కోడలు కళ్ళ ముందు ఆమెను కొట్టారు, మైనర్ పిల్లను కూడా వదలలేదు ఎక్కడా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బీజేపీకి ఓటు వేసినందుకు. వాళ్ళ పెయిన్ సుప్రీంకోర్టుకి చేరింది. ఆ వైలెన్స్ అంతా నిజమే అన్నారు. ఆ టైంలో సెక్యులర్ అంతా సైలెన్స్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు 2025లో అప్పటిదాకా కేసు నడిచింది. ఈ టీఎంసీ వర్కర్స్ బెయిల్ అంతా కూడా క్యాన్సిల్ చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ రంగంలో దిగింది. 311 స్పాట్స్ విజిట్ చేసింది. 1979 కంప్లైంట్స్ తీసుకుంది. 15,000 మంది బాధితుల వాళ్ళ వాయిస్ అంతా రికార్డ్ చేసింది. వెస్ట్ బెంగాల్ లా ఆఫ్ ది రూలర్ కాదు, రూల్ ఆఫ్ లా ఇలా మాట్లాడుతూ ఆ రోజు జరిగిందంతా కూడా సిబిఐ ప్రోబ్కి ట్రయల్స్ బెంగాల్ బయట జరగాలి, ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. మోడీ ఎక్కడ ఇవన్నీ మర్చిపోలేదు. దాదాపు 200 కిల్లింగ్స్ పైన పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన. సిబిఐని పుష్ చేశాడు. ఆర్జీకర్ ఇన్సిడెంటు, సందేశ్కాలి ఇన్సిడెంట్ గురించి ఆయన పదే పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తాడు. 2026లో మనం చూసాము. బీజేపీ అద్భుత విజయం అని చెప్పచ్చు. ఇప్పుడు జరుగుతున్న బెంగాల్లో విజయోత్సవ ర్యాలీల్లో వీళ్ళందరి ఫోటోలు పేర్లు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు చేస్తున్నారు. మొత్తం అంతా చూస్తే మనం మ్యాసివ్ కవరప్ అని చెప్పచ్చు. ఎన్సీఆర్బీ ఒక్క 7 పొలిటికల్ మర్డర్స్ అంది, ఎన్హెచ్ఆర్సీ 15,000 మంది విక్టిమ్స్ అంది, ట్రూత్ ఆఖరికి గెలిచింది, సత్యం గెలిచింది.
సైలెన్స్ బద్దలైంది, నిశ్శబ్దం బద్దలైంది. అభిజిత్ సర్కార్ కానీ, బలరాం మాజీ, మానిక్ మోత్రాం, మనీష్ సాహా, 60 ఏళ్ల మదరు, 303 ఫ్యామిలీసు కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయినాయి. వీళ్ళంతా కూడా మళ్ళీ వీళ్ళందరికీ ఈరోజు బెంగాల్ ఓటర్లు అద్భుత విజయం అందించారని చెప్పచ్చు. బెంగాల్ పెయిన్ ఎక్కడా కూడా వేస్ట్ కాలేదని చెప్పచ్చు కూడా. మనం ఇదంతా కూడా పీపుల్స్ పవర్ అని చెప్పచ్చు. 2021 ముందు కూడా అమిత్ షా అన్న మాట ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక బీజేపీ కార్యకర్త త్రిలోచన్ మహాతో అతన్ని చెట్టుకు ఉరితీసి 18 ఏళ్ల కుర్రవాడు అతన్ని దారుణంగా కొట్టి చంపి చెట్టుకు ఉరితీసి చంపారు. అలాంటి కార్యకర్తలు చాలామంది ప్రాణత్యాగాలు అలాగే హత్యలు గావించబడ్డారు టీఎంసీ గూండాలతో. వాళ్ళందరికీ స్మృతి గెలుపు ఒక అద్భుత విజయం బెంగాల్ ఓటర్లు ఇచ్చారని చెప్పచ్చు. సో బెంగాల్ మాట్లాడింది, బెంగాల్ హెస్ స్పోకెన్, వాళ్ళ వర్డ్ బయటకు వచ్చింది. పోస్ట్ పోల్ వైలెన్స్ 2021లోంచి హిస్టారిక్గా సాఫ్రాన్ కింద టర్న్ అయింది. ఇది ప్రజల రివెంజ్ అని చెప్పచ్చు. ప్రతి విక్టిమ్కి న్యాయం జరిగిందని చెప్పచ్చు. ఇది ఒక కొత్త బెంగాల్, న్యూ బెంగాల్ అని చెప్పచ్చు. ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడ ఒక ఆఫీస్ తగలబెట్టుతానో టీఎంసీది ఒక ఆఫీస్ని బద్దలు కొట్టేశారు, అదిగో మొదలుపెట్టేశారు బీజేపీ వాళ్ళని. కానీ టీఎంసీ వాళ్ళలాగా ఎక్కడ హిందువుల మీద దాడి కానీ, హత్యలు కానీ, రేపులు కానీ ఎక్కడ చేయలేదు. దానికి టీఎంసీ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. కాంగ్రెస్ కూటమిని బలపరచడం అంటంలో మమత ఎక్కడ తప్పు లేదు. కానీ నేను రాజీనామా చేయను అంటే రాజ్యాంగం ప్రకారం ఆమెను గవర్నర్ తప్పిస్తారు. మే 9వ తారీఖు మనం వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రిని కూడా చూడబోతున్నాం. ఆ రోజుతో ఈ బలిదానాలు ఇన్ని సంవత్సరాలు, ముఖ్యంగా 2021 పోస్ట్ పోల్ వైలెన్స్లో ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరికీ ఈ విజయం అంకితం. థ్యాంక్ యూ.